శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతోత్సవాల సందర్భంగా శృంగేరి జగద్గురువుల శ్రీ జగద్గురు వైభవం మనం స్వామివారికి వినిపించటానికి ప్రత్యేకంగా మన ప్రార్థన మీద మల్లాది వెంకటరమణ శర్మ గారు ఈ కార్యక్రమం చేయటానికి విచ్చేశారు. 5 రోజులు, ఇవాళ 5వ రోజు. 4 రోజులుగా మీరు జగద్గురు వైభవం గురించి వింటూ జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాసన్నిధానం వారి యొక్క కరుణ ఎటువంటిది, వారి యొక్క నైపుణ్యం ఎటువంటిది, ప్రతి భక్తుణ్ణి కూడా వారు అనుగ్రహించేటువంటి తీరు ఎటువంటిది అన్న విషయాల్ని గత 4 రోజులుగా మనం స్వామివారితో సహా తెలుసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమం చేయటానికి విచ్చేస్తున్నటువంటి శ్రీ ఉస్సర్ వారికి గండూరు వారు పుష్పమాలంకృతుల్ని చేస్తారు. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనజో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకవాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీకరుణాలబ్ధం తీర్థరాశిం తపోనిధిం భక్తిబోధప్రదం పూజ్యం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात्।
సభాయ నమః. పవిత్రమైన వైశాఖ మాసంలో విజయవాడ పట్టణంలో మారుతి వ్యాయామశాలగా ప్రసిద్ధమైనటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధిలో శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క వైభవాన్ని మనము గత 4 రోజుల నుంచి ప్రవచించుకుంటున్నాం. ఇవాళ 5వ రోజు. అయితే ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాల సందర్భంగా వారం రోజులు హనుమత్ స్వామి యొక్క ఉత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాల్లో ప్రధానంగా పెట్టుకున్నాం. భారతీ తీర్థస్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి, బాల్యంలో బాగా ఇష్టమైనటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆ కారణంగా సన్యాసాశ్రమ స్వీకారానికి సంబంధించిన స్వర్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా జగద్గురు వైభవం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. భారతీ తీర్థస్వామి వారు అఖిల భారతంలో ప్రసిద్ధమైనటువంటి యతీశ్వరులు, జగద్గురువులు. దక్షిణామ్నాయ శారదాపీఠాన్ని మొత్తము భారతదేశమంతా కూడా వ్యాప్తం చేసినటువంటి తపశ్చక్రవర్తి. వారి యొక్క తపస్సు చేత, వారి యొక్క విద్వత్తు చేత, వారిచ్చినటువంటి అనుగ్రహ భాషణాల వల్ల మొత్తము లోకమంతా కూడా పునీతమైంది. అటువంటి స్వామివారు అఖిల భారత విజయయాత్ర చేశారు. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగిన విషయం. అంటే గతంలో కూడా పూర్వాచార్యులు చేశారు విజయయాత్రలు. 4 సంవత్సరాల పాటు అభినవ విద్యాతీర్థ స్వామివారు భారత విజయయాత్ర చేసినట్టుగా మనకు పరిశీలనలో ఉంది. అయితే కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రధానమైనటువంటి ప్రాంతాలకే వెళుతూ, ఎందుకంటే రవాణా సౌకర్యాలు, రోడ్డు అనుకూలంగా లేని రోజుల్లో వారు వెళ్ళారు కనుక చాలా దీర్ఘకాలం వెళ్ళినప్పుడు కూడా పరిమితమైన ప్రదేశాలను చూడడం, అక్కడక్కడ చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడం, అనుగ్రహ భాషణాలను చేయడం, దేవాలయాలు సందర్శించడం, ఆస్తికులందరినీ కూడా చైతన్యపరచడం అనేది జరిగింది అభినవ విద్యాతీర్థ స్వామివారి సమయంలో. భారతీ తీర్థ స్వామివారి సమయంలో ఇటు రవాణా సౌకర్యాలు దేశంలో బాగా మెరుగుపడడం, ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఆస్తికులైన వారు, సనాతనమైనటువంటి వైదిక సంస్కారం కలిగినటువంటి సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు, పీఠానికి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆమ్నాయ పీఠం పట్ల విశేషంగా గౌరవం ఉన్నటువంటి వారు. ఈ ఆమ్నాయ పీఠాల్లో ఉండే విశేషం ఏంటంటే 4 ఆమ్నాయ పీఠాల భక్తులు సమానంగా ఉంటారు. అంటే ఒక ఆమ్నాయానికి భక్తులుగా ఉన్నవారు ఇంకో ఆమ్నాయ పీఠాన్ని కూడా అదే స్థాయిలో ఆ ప్రాంతం వాళ్ళు గౌరవిస్తారు. ఎందుకంటే భగవత్ శంకరపాదాచార్యులు వారు సనాతనమైనటువంటి ధర్మాన్ని భారతదేశంలో జీవులందరికీ కూడా అనుగ్రహించడానికి, సర్వవ్యాప్తం చేయడానికి, ధర్మం తప్పకుండా ఉండడానికి, సదాచారంగా ఉండడానికి వారు చేసిన శాసనం కనుక ఆమ్నాయ శాసనం రీత్యా ఆయా ప్రాంతాలలో దేశంలో నలుచెరుగులా ఉండేటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లో పరస్పరం సహకరించుకోవడం, సదాచార విషయంలో ఏకాత్మత కలిగి ఉండడం, వైదికమైనటువంటి ఏదైతే అద్వైత ప్రచారంలో ఉన్నారో వారు సమానంగా భావన చేస్తారు.